పవిత్రమైన భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 35 కోట్ల జనాభా అంటారు. ఈనాడు మన జనాభా భారతదేశంలో 140 కోట్లు మిత్రులారా. ఈనాడు రాజ్యాంగ దినోత్సవం అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం అంటే పంచాయతీ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు శాంతి అనేది ఉండాలా, సౌభాగ్యం అనేది ఉండాలా, జాతీయ సమైక్యత ఉండాలా. దేశభక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క సందేశం అన్నమాట శాంతి సౌభాగ్యం లేనిదే రాజ్యాంగం ఎవరి కోసం అనే మాట కూడా వస్తున్నది. కాబట్టి మన పవిత్రమైన భారతదేశంలో శాంతి సౌభాగ్యం, జాతీయ సమైక్యత, అదేవిధంగా అభివృద్ధి ఉందని, శాంతి సౌభాగ్యం ఉందని విదేశాల్లో కూడా మాకు మంచి పేరు రావాలి, పొరుగు దేశాల్లో మనకు మంచి పేరు రావాలి. కాబట్టి రాజ్యాంగాన్ని 100% తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడానికి జాతీయ భావాలతో, జాతీయ సమైక్యత భావాలతో అన్ని వర్గాల ప్రజలు, పాలకులు తప్పకుండా ముందుకు వస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.